ప్రపంచ కుబేరుల్లో అంబానీ ఫ్యామిలీ, ఇది వింతేమున్నదా? ప్రపంచ కుబేరుల్లో చిల్క ప్రవీణ్ ఫ్యామిలీ ఉన్నదంటే ఆశ్చర్యపోవాలి. దళితుడైన చిల్క ప్రవీణ్ ప్రపంచ కుబేరునిగా ఎట్లా ఎదిగినరా అనేది ఒక సక్సెస్ స్టోరీ అవుతుంది, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అవుతుంది. ఇది ఇన్స్పిరేషన్ స్టోరీ ఉన్నదా? వీళ్ళ అయ్య కోటీశ్వరుడేనే, వీళ్ళ అయ్య ఆస్తులు పంచిస్తే మళ్ళీ ఈయనకు వచ్చినాయి, ఈయన దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తాను. ఇదే పెద్ద ఆశ్చర్యం అన్నట్టు రాసుకొచ్చింది. ప్రపంచ కుబేరుల్లో అంబానీ ఫ్యామిలీ అంటే ప్రపంచ కుబేరుల్లో దళిత ఫ్యామిలీ, ప్రపంచ కుబేరుల్లో లేకపోతే బీసీ ఫ్యామిలీ, ప్రపంచ కుబేరుల్లో ఎస్టీ ఫ్యామిలీ, ప్రపంచ కుబేరుల్లో చిలక ప్రవీణ్ ఫ్యామిలీ అంటే అదొక్క ఆశ్చర్యం. అబ్బా, ఎక్కడో ఒక మారుమూల ధర్మసాగర్ అనే గ్రామంలో పుట్టి ఒక జర్నలిస్ట్ ఎదిగి అక్కడి నుంచి 1000 కోట్లు సంపాదించి ఆ 1000 కోట్ల ద్వారా ఇప్పుడు ప్రపంచంలోనే ఒక కుబేరుడుగా ఎదిగిన చిలుక ప్రవీణ్ ఎట్లా సంపాదించిండు, ఇది ఎవరిని ముంచి సంపాదించిండు, లేకపోతే ఎవరిని తలగొట్టి సంపాదించిండు అనేది ఒక సక్సెస్ స్టోరీ ఉంటుంది. లేకపోతే కష్టపడి సంపాదించిండా, తనకున్న తెలివితోటి సంపాదించిండా, ఇది ఒక సక్సెస్ స్టోరీ కింద ఉంటుంది. ఇదేం సక్సెస్ స్టోరీ? ఈ జస్ట్ ఈయన ఇన్ని రోజులు ఈయనే మన భారతదేశంలో కుబేరుడు. ఇప్పుడు తనకున్న ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీలో ఆయనే, ఆఖరికి రిలయన్స్ సంస్థతోటి సినిమాలు కూడా తీస్తాడు. అక్కడ పాకిస్తాన్ దగ్గరలో కూడా ఈయన కంపెనీ పెట్టుకున్నాడు, దానికి దగ్గరగా రిలయన్స్ స్టోర్లు ఉన్నాయి, జియో సిమ్ములు ఉన్నాయి, జియో ఫోన్లు ఉన్నాయి. మొత్తం వ్యాపార సామ్రాజ్యం మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నది కదా. జియో హాట్స్టార్ ఆయనదే. ఇన్ని ఉన్నాక ప్రపంచ కుబేరుడు కాకపోతే ఏమవుతాడు? ప్రపంచ నిరుపేద అవుతాడా? రాసుకొచ్చినోనికి బుద్ధే లేదు వెలుగు పేపర్ వానికి. అరే వెలుగు పేపర్ వాడా, మీ కాంగ్రెస్ వాడు మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఈయనే ఉంటాడు, బీజేపీ అధికారంలోకి వచ్చినా ఈయనే ఉంటాడు. వర్ణ వ్యవస్థలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటాడు. వర్ణ వ్యవస్థలో వైశ్యులు ఎక్కడ ఉండాలి? వ్యాపార సామ్రాజ్యంలో ఉండాలి, ఆయన అక్కడే ఉన్నాడు. ఏందట? వాల్టన్ అమెరికా మొదటి స్థానంలో ఉన్నాడట. వాల్టన్ అనేటైనే అమెరికాకు చెందిన వాల్టన్ అనేటైనా మొదటి స్థానంలో ఉన్నాడు. $513.4 బిలియన్ సంపద ఈ అమెరికా దగ్గర ఉన్నది. అల్ నైహన్ అట యుఏఈ ముస్లిం 335.9 బిలియన్లలో. ఇది ఈ మనోడు ఎక్కడున్నాడు మరి? మనోడు ఇక్కడ ఎక్కడున్నాడు? 4th ప్లేస్లో ఉన్నాడా? కాదు, 4th ప్లేస్ మనోంది కాదు, 8th ప్లేస్. ఇక ఇక్కడ 8th ప్లేస్లో ఉన్నాడు. 105.6 బిలియన్ సంపద ఇగో ఇక్కడ మన ఇదే ప్రపంచ కుబేరుడుగా ఎదిగిన అంబానీ గారి ఇంట్లో ఉన్నది. ఎట్లున్నది? ఇప్పుడు మనము నలుగురం ఉంటాం ఇంట్లో, నలుగురం జియో కొట్టు అయిపోయింది, బ్యాలెన్స్ కొట్టు, $350 కొట్టి చంపుతాం. ఇప్పుడు 400 అయినట్టున్నది. జియో టీవీ బంద్ అయింది కాదు, నిన్న రీఛార్జ్ చేయలేదా అంటే కొట్టు, సంవత్సరం ప్రీమియం కొట్టు, 4000 కథం. ఒక్క ఇంట్లో 4 ఫోన్లు వాడి 4 సిమ్లకు రీఛార్జ్ చేసుకున్నాక ప్రపంచ కుబేరుడు కాకపోతే ఏమవుతాడా? మొత్తానికి 8వ స్థానంలో ఉన్నవి. బీజేపీ పుణ్యాన నువ్వు ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నువ్వు ఇక మావునివైనా మావుని కాకపోయినా భారతదేశంలో పుట్టినందుకు నువ్వు భారతీయుడివే, మేము భారతీయుడివే. ప్రపంచ నెంబర్ 1 స్థానానికి రావాలని కోరుకుందాం. ఎందుకంటే మన కాళ్ళు బయట గుంజొద్దు. మనల్ని పీడించైనా మన రక్తం తాగైనా అంబానీ ఖచ్చితంగా నెంబర్ 1 స్థానంలో ఉండాలి.